బైబిల్ వాక్యం అంటుంది, దేవుని ఆత్మచేత నడిపించబడిన కుమారులు అనబడదురని రాయబడి ఉంది. దయ్యపు ఆత్మచేత నువ్వు నడిపించబడితే దయ్యానికి వారసుడవు అవుతావు. దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడితే దేవునికి వారసుడవు అగుతావు. హల్లెలూయా. ఈ రోజు నుండి మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటంటే దేవుని ఆత్మచేత నిన్ను నడిపించబడాలనే ఒక ఆశ నీలో ఉండాలి. హల్లెలూయా. నడిపించబడదామా దేవుని ఆత్మచేత? దేవుని ఆత్మచేత నిన్ను నడిపించబడాలని ఆశ ఉన్నదన్నోళ్ళు చేతులు పైకి లేబట్టండి. హల్లెలూయా. ఈరోజు ఆరాధన అయిపోయే వరకు, ఈ యొక్క ఆదివారపు ఆరాధన కూడికి అయిపోయేంత వరకు మీ అందరిని దేవుడు పరిశుద్ధ ఆత్మచేత నింపుగాక. థ్యాంక్ యూ జీసస్. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 17వ చదవండి ఒకరు. 17. ఇదిగో నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిని గురించి, నేను సృజించుచున్న దాన్ని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. ఎక్కడ జ్ఞాపకమునకు రావు అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సృజించిన, ఇంతకుముందు భూమి ఆకాశాలను ఆయన సృజించిండు. ఈ భూమిని, ఈ ఆకాశాన్ని చూసినట్టయితే భూమి అట శపించబడ్డదట ఆదాము చేయబట్టి. పరలోకములో ఎట్లా ఉన్నదో భూలోకములో కూడా అలాంటి సంతోషకరమైన ఆ స్థలాన్ని, ఆ వాతావరణాన్ని మన కొరకు త్రియేక దేవుడు సృజించాడు. మొట్టమొదటిగా ఆది కాండములో మనం చూడొచ్చు. ఆది యందు దేవుడు భూమాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్ముచుండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఆయన సృజించినప్పుడు అట్లా ఉన్నది. నిరాకారముగా ఉండుటకు కాదు కానీ ఆయన సృజించింది నివాస స్థలముగా మార్చబడడం కొరకు ఆయన సృజించాడు. హల్లెలూయా. అలా సృజించినప్పుడు సంతోషకరమైన దినములను ఆదాముకు అవ్వకు దేవుడు అనుగ్రహించినప్పుడు, వారు చేసిన తప్పిదమును బట్టి ఈ భూమి శపించబడ్డది. ఈ భూమి బలత్కారము చేత నింపబడ్డది. ఈ భూమి మీద మంచిగా ఉన్న కొన్ని జంతువులు మృగాలుగా మార్చబడ్డాయి. హల్లెలూయా. పాములు కూడా అప్పుడు కరిసేటివి కావు, సింహాలు కరిసేటి తినేటివి కావు. గాడిద వలె గడ్డి తినడానికి దేవుడు, ఇదే లేఖనాలలో, ఇదే యెషయా గ్రంథం 65వ అధ్యాయములో సింహము గాడిద వలె గడ్డి తింటదని బైబిల్లో రాయబడ్డది. ఇది పరలోకములో. భూమి మీద కూడా మొట్టమొదటిగా దేవుడు సృజించినప్పుడు మృగాలుగా లేవు అవి. హల్లెలూయా. సాధారణమైన జంతువులుగా ఉన్నాయి. గమనించండి దైవజనమా. ఎప్పుడైతే మానవుడు ఆజ్ఞను మీరి తినకూడదన్న ఫలాన్ని తినడో అప్పుడు సింహము మృగముగా మార్చబడ్డది. సర్పము కూడా చంపే సర్పముగా మార్చబడ్డది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దైవజనం ఇలా మార్చబడిన తర్వాత దేవుడు ఏం చేసిందంటే, ఆదాము అవ్వను పిలిచి వారి పాపము నిమిత్తము బలి అర్పించిన ఒక గొర్రె పిల్లను. అప్పుడే ఏదోను తోటలోనే అక్కడనే వారితో ఒక ప్రవచనం చెప్పిండు. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలోనికి వచ్చి మనుషులందరి పాపముల నిమిత్తము తను శిలువ పైన మరణం పొందుతుడని ఆ చెప్పిన ప్రవచనము ఎవరైతే నమ్మి యేసు సన్నిధికి వచ్చి ఆయన రక్తములో వారి పాపములను కడుక్కొని వారి జీవితకాలం అంతా దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు, దేవుని ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడినప్పుడు వారికి కొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని ఇస్తాడట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. మునుపటి సంగతులన్నీ మరవబడతాయి. అప్పుడు ఈర్ష్య, ద్వేషము, కుళ్ళు, కుతంత్రము, మూర్ఖత్వము, ఇతరుల మీద పగ పెంచుకునే విషయము, భయంకరమైన పోరాటాలు, ఇవన్నీ
అన్నీ మరవబడతాయట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. గమనించండి, నా వైపు చూడండి. ఇక దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం అందరం ఎవరి అందున్నాం? ఇప్పుడు దేవుని అందు. ఆ దేవుడే క్రీస్తు అందున్నాం. మనం క్రీస్తు నందున్న ఎడల మనము నూతన సృష్టి అంటున్నాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఎందుకు నూతన సృష్టి అంటే, ఆదాము అవ్వ వారిద్దరూ చేసిన తప్పిదానికి మొదటి సృష్టి ఏమైంది? పాడైపోయింది, శాపగ్రస్తమైనదిగా మార్చబడ్డది. కాబట్టి ఇప్పుడు తన ప్రజల కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే, క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని ఆయన సృజించి అక్కడ ఏం చేస్తున్నాడంటే, మృగాలు అనేటివి అసలే లేవు. హల్లెలూయా. ఏడుపు లేదు అక్కడ, ఆకలి లేదు, రాత్రులు లేవు, చీకటి అసలే లేదు. హల్లెలూయా. అక్కడ అంత సమస్తము నూతనమై ఉన్నది. అక్కడ చూసినట్లయితే నీ బంగారం ఒకవేళ నీకుంటే అది రోడ్డు మీద పడితే దాన్ని తీసుకొని పోయేటోళ్ళు ఎవరు ఉండరు. అది దేవుని రాజ్యము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒకరోజు నేను నా వివాహమైన కొత్తలా నేను ఒకరోజు కర్ణాపురం పోయినా. కర్ణాపురం పోతే గమనించండి, కర్ణాపురం పోతే మేము చెప్పులు బయట తిప్పి లోపలికి వెళ్ళినాం. ప్రార్థన అంతా అయిపోయినాక బయటికి వెళ్తే చెప్పులు మాయం, చెప్పులు మాయమైనవి. దైవజనుంది కాదు పొరపాటు, దొంగలది పొరపాటు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, నూతన సృష్టి అన్నాడు ఆయనే. నూతన సృష్టి అని ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. పాత అలవాట్లు, నువ్వు దొంగవు కావచ్చు, నువ్వు వ్యభిచారివి కావచ్చు, నువ్వు వ్యభిచారికుని కావచ్చు, నువ్వు అబద్ధికుని కావచ్చు, నువ్వు నరహంతకుని కావచ్చు, నువ్వు వేషధారివి కావచ్చు, నువ్వు లంచాలు తీసుకునే వ్యక్తివి కావచ్చు, లంచాలు ఇచ్చే వ్యక్తివి కావచ్చు, నువ్వు దేవునికి విరోధంగా ఎల్లప్పుడూ జీవించే వ్యక్తివి కావచ్చు. అయితే ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు నూతన సృష్టి, నువ్వు నూతన సృష్టి. పాత ఇస్సాకు అయిపోయిండు, పాత సీన్ అయిపోయిండు. ఇప్పుడు క్రొత్తగా క్రొత్త జీవితం. హల్లెలూయా. దైవజనుడైన అగస్టిన్ అనే వ్యక్తి భయంకరమైన వ్యభిచారి అట, భయంకరమైన వ్యభిచారి. తల్లి మంచి ప్రార్థన పర్రాలు, చనిపోయేంత వరకు తన కన్న కొడుకు గురించి ఏడ్చింది. మరలా ఆమె జ్ఞాపకార్థ కూడికి అయిపోయిన తర్వాత ఒకరోజు మరలా వ్యభిచార స్త్రీ దగ్గరికి వెళ్తున్నాడు. అటనే వెళ్తున్నప్పుడు దూరం నుండి ఒక ప్రసంగం వినపడతా ఉంది. రా కుమారుడా, నీ తల్లి నీ కొరకు ఏడ్చి ప్రభునందు నిద్రించింది, ఇకనైనా మారవా, నేను చేతులు చాచి పిలుచుచున్నాను రా అని చెప్పి ఏదో ఒక ప్రసంగం దైవజన్ నోటుకుండా వినగానే వ్యభిచార స్త్రీ ఇల్లు రాక మునిపే ఆ మాట తన హృదయంలో పడగా మార్పు చెంది అతడు వెళ్ళిపోతున్నప్పుడు, అగస్టిన్ ఇక్కడ ఇల్లుంటే నువ్వు ఎక్కడికో పోతున్నావు ఏంటంటే, పాత అగస్టిన్ చనిపోయి ఉన్నాడు, ఇప్పుడు ఈయన కొత్త అగస్టిన్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడట మీటింగ్కు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. గొప్ప దైవజనుడిగా చేయబడ్డాడు. గమనించండి, పాత అలవాట్లు నీకుంటాయి, వాటన్నిటిని నువ్వు వదిలిపెట్టాలి. నూతన సృష్టిగా నువ్వు బ్రతికితేనే తప్ప నీకు ఆయన పరలోకం ఇవ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పాపులకు పరలోకములో చోటు లేదు. పాపిష్టి జీవితం జీవించేటోళ్లకు, కొంతమంది మీద ఇతరులకు కుళ్ళుంటది. నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయనే నువ్వు కుళ్ళు పెట్టుకున్నా పరలోకము చేరవు. నువ్వు ఇతరులను ఓర్వలేని తనముతో ఉన్నా, పేద ప్రాయాలున్నా నువ్వు పరలోకము చేరవు. నువ్వు నూతన సృష్టిగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, నేను దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను దేవుడు పిలుచుకొని ఇదిగో తన కృప ద్వారా నన్ను క్షమించి, ఇదిగో నేను అజ్ఞాన స్థితిలో చేసిన ప్రతి చెడ్డ పనిని ఆయన క్షమించి ఆయన సన్నిధికి నన్ను చేర్చుకున్నాడు. కాబట్టి ఇక మీదట నేను నూతన సృష్టి అని చెప్పి ఆ పౌలు కొరంథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా.
గమనించండి, సౌలు భయంకరమైన నరహంతకుడు దైవజనమా. అంతమందిని చంపిన వ్యక్తిని దేవుడు తనను తాకగా దేవుని ఆత్మచేత నింపబడి తన పాపిష్టి కన్నులు తొలగించబడి తను మార్పు చెందుడు. ఉదయం నుండలే మధ్యాహ్నము ఆ దేవుడు తాకిండు. ఎప్పుడైతే మధ్యాహ్నము దేవుడు ఎప్పుడైతే అతన్ని దర్శించిండో వెంబడే తన మనసు మార్చుకొని అప్పటి వరకు క్రైస్తవులను చంపడానికి వెళ్ళిన అతను క్రైస్తవ్యం కొరకు దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి దమస్కు పట్టణానికి వెళ్ళిండు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడదాం. ఎంతకైనా తెగించడానికి గల కారణం ఏంటంటే ఆయన నూతన సృష్టిగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను మనం దేవుని నమ్ముకున్న తర్వాత బాప్తిసం ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు మంచుకున్న తర్వాత ఇక తర్వాత ఏమవుతుందంటే మళ్ళా పాత లెక్కలనే, మళ్ళా పాత దారే. హల్లెలూయా. ఏం దారి? పాత దారే. వాడెంతటోడు, అది ఎంతటిది, నా దాంట్లో ఎంత, నీ దాంట్లో ఎంత, మా ఆయన దాంట్లో ఎంత మనం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నువ్వు క్రీస్తునందున్న ఎడల నూతనమైన వ్యక్తిగా మార్చబడాలి. నువ్వు పొలం కాడికి పోతే వాళ్ళు బూతులు మాట్లాడితే నువ్వు మాట్లాడతావు, వాళ్ళు ఏది పాడితే నువ్వు అది పాడతావు, వాళ్ళు ఏది తింటే నువ్వు అది తింటావు, వాళ్ళు ప్రవర్తించినట్లే నువ్వు ప్రవర్తిస్తావు. నీకు వానికి తేడైంది, నీకు ఆమెకు తేడైంది. నువ్వు క్రొత్త సృష్టిగా ఉండమంటున్నాడు కదా ఆయనే. వట్టిగానే వస్తుంది ఆ పరలోకము. హల్లెలూయా. గమనించండి, ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన ఇశ్రాయేలుల ప్రజలు వాగ్దాన దేశానికి రావాలి అంటే వాళ్ళలో విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? పరలోకం పోవాలన్నా విశ్వాసం ఉండాలి. నీకు పరలోకం పోవాలన్నా ఏముండాలి? బైబిల్ వాక్యం అంటుంది రోమా పత్రికలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యమని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. నా విశ్వాసాన్ని పెంచు ప్రభు అని చెప్పి బాగా ప్రార్థన చేయడం జరిగింది. సోమవారం రోజు ఒక ప్రార్థన చేసిన, విశ్వాస సహితమైన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు వర్షం పడుతూనే ఉంది. పడుతున్నప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఒకటి చేశాను. ఏమనంటే, ప్రభువా, ఎన్నోసార్లు ప్రార్థన చేసినప్పుడు నువ్వు అనేకమైన కార్యాలు చేస్తున్నావు. రేపు మంగళవారం రోజు ప్రభువా, మరి చర్చి యానివర్సరీ ఉన్నది, నా కూతురు బర్త్డే ప్రోగ్రాం ఉన్నది, ఆమెకు బాప్తిసం ఇవ్వాలి ప్రభువా, విలువైన కార్యం జరగనై ఉంటున్నది, దీనికి అడ్డుగా వర్షం వస్తున్నది ప్రభువా, తప్పకుండా వర్షం పడుతుంది ప్రభువా, చూస్తున్నాను. అంతలకే మెసేజ్ వచ్చింది సెల్లుకు, యూట్యూబ్ ఏంటి వచ్చింది, వార్తలు. 3 రోజులు తెలంగాణలో భారీ వర్షాలని చెప్పి సోమవారం ఉదయమే నాకు నోటిఫికేషన్ వచ్చింది. హల్లెలూయా. నోటిఫికేషన్ వచ్చింది ప్రభువా, నువ్వేం చెప్తున్నావు, గది నాకు కావాలని చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం జరిగింది. ప్రభువా, ఏం చేస్తావో ప్రభు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను, విశ్వాసం ఉంచి వర్షము రాకూడదు రేపు ప్రభు అని ప్రార్థన చేశాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. దేవుడు వింటున్నాడు. లేని వార్త పుట్టించువానికి శ్రమని బైబిల్లో ఉన్నది. దైవజనమా, చేతులెత్తి ప్రార్థన చేసిన తర్వాత వర్షము చిన్న చిన్నగా తగ్గుముఖం బట్టి ఈ రోజు వరకు కూడా వర్షము రాకుండా దేవుడు కాపాడిండు. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని బైబిల్లో రాయబడ్డది. నీకు విశ్వాసం లేకపోతే నీతిమంతునిగా మార్చబడవు. మనం విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా మార్చబడ్డామని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. ఉచితముగా ఆ రోజు సాయంత్రం ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం హౌస్ కడుగుదామని హౌస్లోకి దిగితే, ఎందుకంటే చర్చి స్లాబ్ పోసేది దగ్గరికి వస్తున్నది, అందులో సబ్బు పడ్డది, బట్టల సబ్బు. ఆ సబ్బు నీళ్ళు దాంట్లో పోయొద్దని ఆలోచనతో దానికి అడుగుదామని అడుక్కుపోతే బాగా మురుకులున్నాయి. అమ్మ కూడా ఉన్నది ఆ సమయంలో. కొన్ని నీళ్ళు ఎత్తిన తర్వాత మోటార్ నీళ్ళు బయటికి వెళ్ళిపోతున్నాయి. కరెంటు పోయిన తర్వాత మరలా వచ్చిన తర్వాత మేము చూసుకోలే, మోటార్ అట్నే బాగా వేడయి అది ఏమైందో తెలియదు. నేను మెకానిక్ ఫోన్ చేస్తే ఘోరంగా వేడైంది కరెంటు పోయి వచ్చిన తర్వాత, అంటే మోటార్ కాలిపోయింది అన్నాడు. తెల్లవారుజామున బుధవారం రోజు ఉదయం, గమనించండి, బుధవారం రోజు ఉదయం, ప్రభువా మోటార్ కాలిపోయిందని ఆల్రెడీ చెప్పిండు ఆయనే. ఏది ఏమైనా నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నా దగ్గర డబ్బులు లేవు ప్రభువా, ఉన్న పైసలు లేని పైసలు దాన్ని ఉంటే ప్రభువా దానికే అవుతాయి, పైసలు లేవయ్యా, 1000 రూపాయలు అయితే అని అన్నాడు వాడు. కానీ సంపదోళ్ళు ఇంటికి పోయినాక అది 2000 అవుతుందని చెప్పి తెలిసింది నాకు. హల్లెలూయా. మోటార్కు స్వస్థత జరిగిన తర్వాత తెలిసింది నాకు. నేను 1000 రూపాయలు అని 1000 రూపాయలు కూడా పెట్టలేకపోతున్నాను ప్రభువా అని చెప్పి బాగా ప్రార్థన చేసి చేతులు పైకెత్తి వెళ్ళి దాన్ని మరలా మోటార్ ఎత్తి అట్లనే ఉన్నది. ఏదేమైనా ప్రభువా, ఇది ఒకవేళ
మోటార్ కాలిపోయిందని వాడు చెప్పిండు కాబట్టి చిన్న సమస్యతో ఈ దీంట్లోకి వెళ్ళి మేము బయటపడాలి, మోటార్ కాలిపోద్దు ప్రభు అని చేతులు పైకెత్తి ప్రార్థన చేసి తీసుకెళ్తే 2 వైర్లు పెట్టి చూస్తే లైట్ వెలుగుతుంది, మోటార్ కాలిపోలేదన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. అద్భుత కార్యాలు చేసే దేవుడు. అది ఎంత అద్భుతం అంటే మిరాకిల్ అనిపించింది నాకు. హల్లెలూయా. మోటార్ ఇట్లా ముట్టుకుంటే ఈ బొగ్గొచ్చే అంత కాలింది వేడి. హల్లెలూయా. ఎంత అద్భుతం చేసిందంటే దేవుడు. విశ్వాసముతో దేవుణ్ణి అడగవలనని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక పట్టుదల నీలో ఉండాలి. నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి. ఆయన నీ ప్రార్థన ఆలకించాలి అంటే, నీ కన్నీరు ఆయన తుడవాలి అంటే, నీ కష్టము నుండి నువ్వు బయటికి రావాలి అంటే ప్రభు సన్నిధిలో నువ్వు వేడుకోవాలి దైవజనం. హల్లెలూయా. నీలో విశ్వాసాన్ని పుట్టిస్తూ ఉంటాడు ఆయన. నూతన సృష్టిగా నువ్వు మార్చబడాలి. పాత పద్ధతులలో నువ్వు జీవించినట్లయితే నూతన సృష్టి ఏ రోజు కాలేవు. అన్యజనుల పండుగలలో, అన్యజనుల ఆ యొక్క కార్యక్రమాలలో నువ్వు హాజరవుతూ ఉన్నప్పుడు నీ ఇంట్లోకి అవి తెచ్చిపెట్టుకుంటున్నావు. వాళ్ళు ఎట్లయితే పాటిస్తున్నారో నువ్వు కూడా అదే విధంగా పాటిస్తున్నప్పుడు నువ్వు నూతన సృష్టివి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. నీలో ఇంకా పాతవి గతించిపోలేదు. నీ పాత పద్ధతులు గతించిపోలేదు. నీ పాత అన్నీ చనిపోవాలి. అగస్టిన్ అంటున్నాడు, ఆ స్త్రీతో అంటున్నాడు, నేను ఆయనను కాదు, నేను వేరేట ఆయనను, కొత్తగా పుట్టిన. హల్లెలూయా. బాప్తీసం తీసుకున్నప్పుడు పాత అల్లాడి వీరయ్య చచ్చిపోయిండు. ఇప్పుడు ఎవరు పుట్టిరు? యెహోషువ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఇక పాత పద్ధతిలో ఉండొద్దు, కొత్తగా మార్చబడాలి. కొత్తగా. అందుకనే అంటున్నాడు, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. జ్ఞాపకం ఎట్లొస్తాయో తెలుసా? నరకముల యాత్ర అనే పుస్తకం ఉన్నది. ఈ పుస్తకములో ఒక వ్యక్తి చచ్చిపోయి అక్కడ ఒక పాము తన శరీరము లోపలికి వెళ్ళి బయటికి వెళ్తున్నప్పుడు దానికి మొత్తం ఆ పాముకు మున్లేనట. చదివినా తమ్ముడా బాగా? పాముకు మొత్తం మున్లేనట. ఆ పాము మన కడుపులో లోపలికి పోతా అంటే తీసేసుకోరాదు. నీకు లోపలికి పోతా అంటే తీసేసుకోరాదు. ఈమె ఏం చేసింది? సామెతల గ్రంథంలో ఉన్నది ఒక స్త్రీ. ఏముంటుందంటే, నా భర్త పరాయి ఊరికి వేరే ప్రాంతానికి పోయిండు, పున్నమి వరకు రాడు, ఇక మనకు నచ్చినట్టు జీవిద్దాము, రాత్రంతా మనకు నచ్చినట్టు ఉందాము, నువ్వు రా అని చెప్పి పిలుస్తా ఉన్నదట ఒక పురుషుని. హల్లెలూయా. సేమ్ ఇలాంటి సిచ్యువేషనే బైబిల్ ఆ నరకముల యాత్ర పుస్తకములో ఉండడం జరిగింది. ఆమె ఏం చేస్తున్నదంటే, భర్త లేడు, ఒంటరిగా ఉన్నది, వేరే వ్యక్తిని పిలిపించుకుని పాపం చేస్తున్నది. ఆ సమయంలో భర్తకు అది క్యాన్సిల్ అయ్యి రిటర్న్ వచ్చిండు. రాగానే చూసి వంటింట్లోనికి వెళ్ళి కత్తితో పొడిచి ఆమెను చంపుతాడు. వాడు తప్పించుకొని పోయిండు. అదే కత్తితో ఆ నరకములో పడ్డది ఆమె ఆత్మరూపకంగా పడి. అక్కడ ఆ వ్యభిచారపు పాము ఆ స్త్రీలోనికి వెళ్ళి తొలుచుకొని బయటకు వస్తూ లోపలికి పోతే ఇట్లా యుగాలు జరుగుతూనే ఉంటుంది. బాధించే ఆత్మలు ఉంటాయి అక్కడ. బాధించే ఆత్మలు, ఈటలతో పొడిచే ఆత్మలు ఉంటాయి, నిన్ను దుఃఖపెట్టే. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో హన్నాను తన వైరి అంటే సమితి. ఇప్పుడు కాలంలో ఏమంటారు? 2 భార్యలు ఒక ఆయనకు ఉంటే సమితులు అంటారు, అంతే కదా? అట్నే అంటారు కదా. తన వైరి అంటే సమితి. ఇప్పుడు ఏం చేసిందంటే, నీకు పిల్లలు లేరే, నీకు పిల్లలు గారే, నువ్వు గొడ్రాలువే, నీకెందుకే, మాకు 1 భాగం ఇస్తే నీకు 2 భాగాలు ఇస్తాడు నీ భర్త, మాకు 1 భాగం ఇస్తాడు, నీకు 2 భాగాలు ఇస్తాను, ఏం చేసుకుంటావే గొడ్డుదానా అని చెప్పి బాగా తిడుతూ ఉంటే దుఃఖాముకురాలై తనను హింసించే ఆ హింసను బట్టి సిలోహు ప్రార్థన మందిరానికి వచ్చి ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు కనికరపడి ఆమెకు జవాబిచ్చి సమూయేలు నిత్య తన దుఃఖం పోయింది. కానీ నరకములో ఇలా కాదు. హల్లెలూయా. ఎన్ని రాత్రులు నువ్వు ఏడ్చినా, ఎంత నువ్వు హింసించబడుతున్నా, నీ పైన దయ చూపెట్టోడు నరకములో ఎవ్వరుండరు. హల్లెలూయా. నీకు కరుణ దొరకదక్కడ, నీకు దయ దొరకదక్కడ, నీకు అక్కడ ప్రేమ దొరకదు, నీ ప్రేమ దొరకదు. ఇక్కడ ప్రేమ కరువు అయితే 10 మంది ఉన్న కాడికి పోతాం, వేరే కాడికి 4 రోజులు పోతాం, పోయిరామా. హల్లెలూయా. నేను బహు కష్టములో ఉన్నప్పుడు
ఇంకా నేను స్వస్థత పొందని స్థితిలో ఉన్నప్పుడు పాస్టమ్మ అన్నది కదా, అయ్యా నాకు మనసులో ఎట్లనో బాధగా ఉన్నది, నేను ఒకసారి మా అమ్మోళ్ళ ఇంటికి పోయొత్తా, నాకు ఎట్నో అనిపిస్తున్నావు 4 రోజులు పోయొత్తా అని చెప్పి పోయింది. హల్లెలూయా. కానీ నరకంలో 4 రోజులు బయటికి వెళ్తాను ఉండదు. ఎందుకు ఉండదంటే నీ సమయము అయిపోయింది. హల్లెలూయా. నీ జీవితకాలం అంతా సమయాన్ని వృధా చేస్తున్నావు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే బైబిల్ వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. నిన్ను తప్ప నువ్వు పొరుగుని ప్రేమించకపోతే ఆయన ఆజ్ఞను నువ్వు భంగపరిచినట్లయితే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన పరలోకంలో నువ్వు ఒక్కని రాకపోతే ఏం బాధ ఉండదు, ఆయనకు ఏం కలత పడడు. ఎందుకంటే ఆయన సేవకుని ద్వారా ఆ మాటలు నీకు వినిపింపజేస్తున్నాడు. ఆయన ఎంతమందికి సువార్త అందుతుందో అంతమంది సువార్త తెలుసుకున్న తర్వాత కూడా వాళ్ళు లోకములో ఉండి చనిపోతే వాళ్ళని గురించిన బాధ యేసుప్రభు పెట్టుకోడు. ఎందుకు పెట్టుకోడు అంటే, గమనించండి దైవజనమా, నీకు ఆల్రెడీ రక్షణ సువార్త ప్రకటించబడ్డది. హల్లెలూయా. నువ్వు అనేక సంవత్సరాలు, మనమైతే అనేక సంవత్సరాలుగా దేవుని మాటలు వింటున్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము. మనకు మంచేదో చెడోదో తెలుసు, కానీ మనము కొంతమంది, అందరూ కాదు, పాటించలేకపోతున్నారు. నువ్వు నూతన సృష్టిగా మార్చబడకపోతే నీకు పరలోకము లేదు. హల్లెలూయా. ఎన్నడున్నా ఈ లోకాన్ని వదిలిపెట్టి పోయే రోజు అనేది ఒకటి ఉన్నది ప్రతి వ్యక్తికి. మనం ఈ లోకములో స్థిరపడడం కొరకు కాదు మనం సిద్ధపడేది, పరలోకములో స్థిరపడాలని మనం ఒక ఆశతో మనము జీవించాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అందుకనే మన అపోస్తులుడైన పౌలు కొరంతీలకు రాస్తున్నాడు, ఇంకా మీరు పాతగా అట్లనే జీవిస్తున్నారేంటి? హల్లెలూయా. పాత పద్ధతిలోనే మీరు ఉంటా ఉన్నారేంటి? అదే అబద్ధాలు, అదే మోసము, అదే దొంగతనము, అదే జొరబవడము, అదే ఈర్ష, అదే ద్వేషము, అవే పాత పద్ధతిలోనే మీరు ఉంటున్నారేంటి? ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి కదా, కొత్తగా జీవించాలి కదా. ఈ విషయాలన్నీ నీలో ఉంచుకొని నువ్వు ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత ప్రభు మాటలు దయతో నువ్వు వినలేవు. హల్లెలూయా. కొంతమంది వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రభువు వారి హృదయాన్ని స్పందిస్తూ ఉంటాడు కాబట్టి, వారి పాపములను ఒప్పుకొని వారు వదిలిపెడతా ఉంటే పశ్చాత్తాపము వారిలో కలుగుతూ ఉంటుంది. ఒక గొప్ప తీర్మానంలో వారు తీసుకొని నడిపించబడతా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. మన జీవితంలో అలా జీవిస్తున్నామా? వాక్యం వింటున్నప్పుడు, ఈరోజు ఎవరు దైవ కృపను బట్టి నిద్రపోవట్లేదు, కానీ వాక్యం వింటున్నప్పుడు నిద్ర, ఆసక్తి ఎక్కడిది? నిన్న దైవజనుడు అంటా ఉన్నాడు, నెలకొక్కసారి మనం ఇట్లాంటి మీటింగ్ పెడదాం, ఒక్కొక్క మీటింగ్కి 20,000 ఖర్చు అవుతాయి అని చెప్పి మీరు అందరూ సహకరించాలని వారితో మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క మీటింగ్కి 20,000 ఖర్చు అవుతుంది, మీరు అందరూ భరించాలి అని చెప్పి ఆయన మాట్లాడుతుండు. ఎందుకంటే ఆ సంఘములో ఉన్న అపవిత్ర ఆత్మలు, ఆ సంఘములో ఉన్న ఆ సోమరి ఆత్మలు, సంఘములో ఉన్న బద్ధకపు ఆత్మలు, సంఘములో ఉజ్జీవము రాకుండా చేయించున్న ఈ నిర్లక్ష్యపు ఆత్మలన్నీ తొలగించడం కొరకు ఇలాంటి మీటింగులు నెలకొకటి జరగాలి అని చెప్పి వారి సంఘానికి చెప్తున్నాడు దైవజనమ. హల్లెలూయా. హల్లెలూయా. చెప్తున్నాడు. నెలకోటి కాకపోయినా 3 నెలలకో 4 నెలలకు ఒక మీటింగ్ అయినా పెట్టినా దేవునికి మహిమ, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గమనించండి దైవజనమ, మిమ్మల్ని అడిగినప్పుడు మేము కొంతమంది చేతులు పెట్టారు, కొంతమంది చేతులు లేబట్లే. ఎందుకు లేబట్లేదంటే వాళ్ళు ప్రార్థన చేయలేదు. అంటే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆదివారం ఉదయం కూడా ప్రార్థన చేసుకోకుండా మందిరానికి వస్తున్నామంటే మనము భక్తిలో ఎంత దిగజారిపోయి ఉన్నామో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకునే వ్యక్తులమై ఉన్నాము. భక్తిలో ఎంత దిగజారిపోతున్నామో. నువ్వు భక్తిని కంటిన్యూ చేసి ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్తున్నప్పుడు నీ పద్ధతులు మారతాయి, నీ ప్రవర్తన మారుతుంది. అసలు నువ్వు ప్రార్థనే చేయకుండా నేను దైవ చిత్తానుసారంగా నడుచుకోవాలని తీర్మానం చేసుకున్న క్షణాలలో నువ్వేమవుతావు? పడిపోతావు. హల్లెలూయా.
హల్లెలూయా. ఒక సహోదరుడు ఉండే, ఆ సహోదరుడు బాగా శ్రమ వచ్చింది. శ్రమ రాగానే ఏం చేసిందంటే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా అన్నాడు. ప్రార్థన చేస్తానని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభం చేసాడు. మంచం అడ్డం వేసుకున్నాడు, రూములోనే మంచం అడ్డం వేసుకుని సాటుకు కూర్చొని ఇంకా బాగా ఎడతాడు. 1-2 గంటలు ఏడిచిండు, ప్రార్థన చేసిండు. ఇంకా తర్వాత లేచిండు, అన్నం వేసుకొని తింటాడు. అన్నం వేసుకొని తింటున్నారే, నువ్వు ఉపవాసం ఉంటానంటే కదా అని అంటే ఉండలేకపోతాను నేను. హల్లెలూయా. ఏమవుతుందట? ఉండలేకపోతాను. ఇదివరకు ఉన్నదైతేనో బాగుండు, ఇదివరకు అలవాటు అయితే బాగుండు, అలవాటు లేని పని. అందుకనే హల్లెలూయా. ప్రతి బల్లారాధనకు ముందు సహోదరుడు రాజ్పాల్ 3 రోజులు ఉపవాసం ఉండడానికి తీర్మానం చేసుకొని ప్రతి బల్లారాధన ముందు 3 దినములు ఉపవాసం ఉండి ఆయన శరీరాన్ని తినడానికి, ఆయన రక్తాన్ని తాగడానికి తమ్ముడు తీర్మానం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాడు. తమ్ముని తీర్మానము ప్రభు రాకడ వరకు, దేవుడు తనను ప్రేరేపించేంత వరకు తనను దేవుడు నడిపించునుగాక. మనము కూడా ఒక్కరోజు కూడా అన్నం తినకుండా, ఆదివారం కూడా ఏమవుతుంది, ఇక ఒక్కరోజు అన్నం తినకపోతే ఏమవుతుంది తెలుసా? అన్నం తినకుండా ఉండకుండా మనం ప్రార్థనలకు వస్తున్నప్పుడు ఆదివారం కూడా పొద్దుగాల ఆకలి అవుతుంది. ఇక నువ్వు మందిరానికి రాగానే ఒకవేళ దైవజనుడు మీరు అన్నం తినకుండా రండి అని అంటే ఏదో బలవంతంగా అర్ధసేరు పాలు తాగి మందిరంలోకి వచ్చి కూర్చున్న తర్వాత నీ మనసంతా బుడంకాయ కూర మీదనే ఉంటుంది. హల్లెలూయా. నీ మనసంతా మళ్ళీ ఆదివారం అనగానే ఏమవుతుంది, చికెనో మటనో చేపలో ఏదో మంచి కర్రీ వండుకుంటాం. నీ మనసంతా ఎక్కడికి పోతుంది? గాలిలో తేలుతా ఉంటుంది. తొందర వదిలిపెట్టరాదు పాస్టరు. హల్లెలూయా. వీళ్ళు నిద్రపోరు. 3-4 రకాల బ్యాచ్లు ఉంటాయి. హల్లెలూయా. రాతి నేల, గచ్చు పొదలు, త్రోపక్కపడ్డ నేల, 3 రకాల బ్యాచ్లు. ఇంకొక బ్యాచ్ మంచి బ్యాచ్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపడదాం. ఈ బ్యాచ్ యోగ్యమైన మనసుతో దేవుని వాక్యాన్ని విని హృదయంలో భద్రపరచుకొని, ఎక్కడ భద్రపరచుకోవాలి? ఈ హృదయంలో ఇక్కడ భద్రపరచుకోవాలంటే ఇక్కడ ఖాళీగా ఉంటేనే ఇది భద్రపరచబడుతుంది. ఇది ఆల్రెడీ కుక్కల చేత, నక్కల చేత, పందుల చేత, వివిధ రకాల సైతాన్ల చేత ఇది నింపబడి ఉన్నాక మళ్ళీ అది వస్తుందా? హల్లెలూయా. వస్తుందా? రాదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబడాలి. నువ్వు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబడి దేవుని కొరకు జీవిస్తూ ఉండాలి. నీ కుటుంబాన్ని చూసుకోవద్దని దేవుడు అనట్లేదు. నీ కుటుంబాన్ని నువ్వు చూసుకుంటూ నువ్వు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబడాలి. ఎప్పుడైతే అట్లా ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావో అప్పుడు దేవుడు నీ ద్వారా సంతోషిస్తాడు. లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకొచ్చి మోకరించి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ పావురాకారంలో ఆయన పైకి వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పి ప్రభువే తన గురించి సంతోషంగా అక్కడున్న ప్రజలతో మేఘములో నుండి మాట్లాడుతున్నాడట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. దైవజను నోటి గుండా సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు మాట్లాడాలి. ప్రవక్తల ద్వారా, కాపర్ల ద్వారా మాట్లాడాలి. నిన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. బలా నమ్మకమైన మంచి వ్యక్తి అని చెప్పి దేవుడు నీ గురించి మాట్లాడాలి ఇతరుల ద్వారా. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరో నాతో దేవుడు నా గురించి దేవుడు ఏమన్నా చెప్పిండా అని చెప్పి ఎవరో అంటున్నారు నిన్న నాతో. హల్లెలూయా. సహోదరుడు సంపత్, నా గురించి దేవుడు ఏమన్నా చెప్పిండా అనయ్యా, ఏమన్నా మాట్లాడుతున్నాడు అంటే మాట్లాడితే వదిలిపెడతానని పిలిచి చెప్పడం జరుగుతుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అసలు మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు నాతో ఏదైనా చెప్తాడు. మీరు పిచ్చి పనులు చేస్తే చెప్తాడు. మీరు ప్రార్థన చేసుకున్నా మంచిగా నిజాయితీగా జీవిస్తున్నప్పుడు ఇగో ఈయనకి పనప్ప చెప్పు. మన చర్చిలో సంఘ పెద్దలు నియమించాలని చెప్పి ఇప్పుడు అనుకున్నాం, కానీ సంఘ పెద్ద అర్హత ఉండొద్దా? హల్లెలూయా. సంఘ పెద్ద అర్హత, కొన్ని సంఘాలు సంఘ పెద్దలు చేయబట్టే ఖరాబ్ అవుతున్నాయి. ఈ సంఘ పెద్ద అనే అనుడుతోటే ఇక ఈయన స్టేజ్ దగ్గర వేసుకుంటాడు కుర్చీ. గర్వం పెరిగిపోతుంది. సాతానుడు గర్వము, వాడు గర్విష్టి.
మహోన్నతునితో సమానంగా వాడు కూర్చోవాలనుకున్నాడు. అప్పుడు దేవుడు పరలోకములో ఒక్క తందంతే భూమి మీద వచ్చి పడ్డాడు. దైవజనుని స్థానం వేరు, విశ్వాసుల స్థానం వేరు. చాలా మంది దీన్ని భర్తీ చేయాలని ఆలోచన చేస్తాడు. ఫస్ట్ నువ్వు దేవునికి విధేయుడవుగా. పాస్టర్ ఎమ్మడి కూర్చున్నాడు. తర్వాత నిన్న ఆదాంబెన్ని గారు అక్కడ ప్రసంగం చేస్తున్నప్పుడు నేను చివరికి వెళ్తే వారు నన్ను స్టేజ్ మీదకి పిలిచారు. పెద్ద దైవజనులు వాళ్ళు. హల్లెలూయా. నేను అన్నా నేను వెనక అక్కడ కూర్చుంటాను, నేను ఇక్కడ కూర్చున్నా పర్లేదన్నా అని చెప్పి అక్కడనే కూర్చున్నా. ప్రసంగం అయిపోయి అంత వరదాకా అక్కడనే చైర్లో వెనుక కూర్చున్నా. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆయనది అయిపోయింది, ప్రార్థన చేసిండు, ఆయన కానుక పెట్టిండు. వాళ్ళ టీం వెళ్ళిపోయిన తర్వాత 5:30 పావుదక్కు 6 గంటలకు వారు నాకు అప్పగించారు ప్రార్థన, స్వస్థత ప్రార్థనలు, హీలింగ్ ప్రేయర్ నాకు అప్పగించినప్పుడు ఎప్పుడైతే నేను తగ్గించుకొని నాకు అప్పగించిన సమయంలో నేను ప్రార్థన ప్రారంభం చేసి ఉన్నానో ఒక్కొక్కరిని దేవుడు పిలవడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని మించిపోకుండా ప్రభువు నిన్ను పిలుస్తాడు. ప్రతి వ్యక్తిమే మనం దీన మనసు గల వారిని తగిన సమయంలో హెచ్చించే దేవుడు. మీకు చాలాసార్లు చెప్పిన, మరొకసారి చెప్తున్నాను. సాతానుడు గర్విష్ఠు. ఆ గర్వపు బుద్ధులు మనకు నేర్పుతా ఉంటాడు. ఆ గర్వపు బుద్ధులు ఏం చేస్తాడు? మనకు నేర్పుతాడు కాబట్టి మనం ఏం చేయాలి? నా ప్రభువు తగ్గించుకున్నాడు. ఆయన ఎంతవరకు తగ్గించుకున్నాడు? దాసుని స్వరూపములు ఆయన భూమి మీదకి వచ్చినట్టు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహింపద్దాం. ఎంత తగ్గించుకున్నాడండి, ఎంత తగ్గించుకున్నాడు ఆయనే. ధనవంతుల కడుపులో పుట్టిండు ఆయనే? పుట్లే. బలవంతుల కడుపులో పుట్లే. ఒక నీతిమంతుని సతీమణి కడుపులో పుట్టిండు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహింపద్దాం. వారిద్దరికి ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది. ఈరోజు యవనస్తులు ఏం చేస్తున్నారో తెలుసా? అసలు ఈ అబ్బాయిని నీకు ఇచ్చి చేస్తామని చెప్పుడే ఆలస్యం, ఫోన్ నెంబర్ కలిసిపోతుంది. ఎక్కడెక్కడికో పోతారు, పిచ్చి తిరుగులన్నీ తిరిగి వస్తూ ఉన్నారు. హల్లెలూయా. మా చెల్లె జోష్న అసలు ఫోన్లో మాట్లాడడానికే భయపడేది. హల్లెలూయా. దైవ కృపను బట్టి జ్యోతిని కూడా దేవుడు అట్లనే పవిత్రంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. వీళ్ళకి అలాంటి ఆలోచనలు రాకుండా దేవుడు కాపాడిండు. యవనస్తులు ఇట్లున్నాయి. ఒక పాస్టర్ కూడా వివాహము సంబంధం ఏర్పడదు అంతే, ఇక వాళ్ళ ఇంటికి పోవడొచ్చుడు. హల్లెలూయా. బైబిల్ వాక్యం అంటుంది, వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కలంకముదిగాను ఉండాలి, పవిత్రంగా కాపాడుకోవాలి. శరీరపరమైన కన్యత్వము, ఆత్మీయ కన్యత్వము, సంఘాన్ని కన్యకకుగా పోల్చిండు ఆయన. నువ్వు క్రైస్తవుని అయిన తర్వాత నీ పాపం అంతా క్షమించి నువ్వు నూతన జీవితం జీవిస్తున్నప్పుడు పదే వెళ్ళి అంబరు తినడం, గుట్కాలు తినడం, కళ్ళు తాగడం, బీర్లు తాగడం, లేదా విగ్రహాల కాడ మొక్కింది కోసింది తినడం, ఇవన్నీ నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీ కన్యత్వాన్ని నువ్వు పొడగొట్టుకుంటున్నావు. గమనించు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, సంఘాన్ని ఆయన కన్యకగా పోల్చిండు. నువ్వు ఎప్పుడైతే పాపములో పడిపోతున్నావో బాప్తిస్మం తీసుకున్న తర్వాత అప్పుడు నీవు నీ కన్యత్వాన్ని కోల్పోతున్నావు. హల్లెలూయా. నువ్వు చెడిపోతున్నావు, నువ్వు పాపములో ఆరి తేలుతున్నావు. ఆయన నీచమైన దానిగా నిన్ను ఎంచక మునిపే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి నీ పాపం ఒప్పుకొని వదిలిపెట్టాలి. నువ్వు మంచి జీవితం జీవించాలి, నువ్వు మంచి వ్యక్తిగా ఉండాలి. పవిత్రురాలైన కన్యకగా ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన పెండ్లి కుమారుడిగా వస్తున్నప్పుడు నువ్వు పెండ్లి కుమార్తెగా సంఘముగా సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నూతన సృష్టి. అంతకుముందు సాతానుడు నిన్ను వాడుకొని నిన్ను వదిలిపెట్టిండు. ఇప్పుడు ప్రభు సన్నిధికి వచ్చావు. పనికిరాని పాత్ర ఆయన నిన్ను పనికొచ్చే పాత్రగా బాప్తిసం ఇచ్చి ఆయన నిన్ను దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన వివాహం చేసుకునేంత వరకు నీ ఆత్మీయ జీవితమే కన్యకగా పోల్చబడ్డది. హల్లెలూయా. కన్యత్వానికి పోల్చబడ్డది. దీన్ని నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నొక నూతన సృష్టిగా ఆయన చేయబోతున్నాడు. నువ్వు ఆ నూతన సృష్టిలో ఉండబోతున్నావు. అక్కడికి ఎవరు చేరుతారంటే నీతిమంతులు,
కన్యకగా జీవించిన వ్యక్తులు మాత్రమే ఆ పరలోక రాజ్యములో చేరుతారు. అందుకని ఆయన ఏం చేసిండు? క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని ఆయన సృజిస్తా ఉన్నాడు. యోహాను సువార్తలో దేవుని వాక్యం అంటుంది, నేను వెళ్ళి మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తానన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. స్థలాన్ని సిద్ధపరిచేది ఎక్కడ? పరలోకములో. ఇక్కడ నీకు గుంట భూమి లేదు కావచ్చు, ఇక్కడ నీకు ఇల్లు లేదు కావచ్చు, ఇక్కడ నీవు భయంకరమైన వ్యాధితో ఉండవచ్చు, అప్పుతో ఉండవచ్చు. ఇవన్నీ ఒక దినాన నేనుండేది దూరం అయితే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. నీ బరువైన ఈ బాధకరమైన శరీరములో నుండి నీ ఆత్మ బయటికి వెళ్తుంది. పల్లి గింజలలో ఉన్న ఆ పల్లి గింజలు పొట్టుతో కప్పబడి ఉంటాయి. గింజలు బయటికి తీసినప్పుడు పొట్టు వేరు చేయబడుతుంది. మనిషి ప్రభునందు నిద్రించుచున్నప్పుడు కూడా ఇది అట దీన్నాట దేవదూతలు ఏమంటా ఉన్నారట అంటే పొట్టుగా చెప్పారట. హల్లెలూయా. ఇది ఒక పొట్టు. కొంతమంది దీన్ని బాగా అలంకరిస్తూ ఉంటారు. మామూలు కాదు. కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే మేకప్లకే బొచ్చడు పైసలు పడుతాయి, మేకప్లకే. ఇక తర్వాత వాళ్ళ ముఖం ఎట్లయితే తెలుసా? హల్లెలూయా. 40 ఏళ్ళకు 45 ఏళ్ళు కాగానే ముఖం మొత్తం ముడతలు 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 ఆగమాగా ఉంటుంది. అప్పుడు కవర్ చేద్దామంటే ఏమాత్రం కవర్ కాదు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, దేవుడిచ్చిన అందం కావాలి, దేవుడిచ్చిన అలంకరణ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కొత్తగా జీవించాలా దేవుని కొరకు. లోతు భార్య జీవితం ఏమన్నా మారిపోయిందా? మారిందా? లోతు భార్య జీవితము మారలే. లోతు పిల్లల జీవితం మారిందా? మారలే. అయినను దేవుడు లోతును బట్టి క్షమించి వారిని బయటికి తీసుకొస్తే లోతు భార్య చేసే పని లోతు భార్య చేసి ఆగమైపోయింది. లోతు పిల్లలు చేసే పని లోతు పిల్లలు చేసి వాళ్ళు ఆగమైపోయారు. మంచి పని చేశారా వాళ్ళు? హల్లెలూయా. వాళ్ళకు హృదయంలో ఏదైతే ఉన్నదో దాన్నే ఏం చేసిండు? సాతాను చేతికి అప్పగించబడ్డారు. రోమాపత్రికలో దేవుని వాక్యం అంటుంది, హల్లెలూయా, హల్లెలూయా, భ్రష్ట మనసుకు దేవుడే అప్పగిస్తాడట. సాతానుకు దేవుడే సౌలును అప్పగించాడు. యోబును టెస్ట్ చేసి పవిత్రంగా మార్చడం కొరకు, కడగడం కొరకు అప్పగించాడు. కొంతమందిని అందులో పడిపోవడం కొరకే అప్పగిస్తాడు, కొంతమందిని అందులో సరిచేసి బయటికి రావడం కొరకు అప్పగిస్తాడు. నిన్ను దేవుడు నీ శ్రమలలో దేనికి అప్పగిస్తున్నాడు? యోబును అప్పగించినట్టు అప్పగిస్తున్నాడా, లేదా భ్రష్ట మనసుకు అప్పగించి నువ్వు ఆగమైపోయేటట్టు నిన్ను అప్పగిస్తున్నాడా? ఎలాంటి శ్రమలు వస్తున్నాయి నీకు? నువ్వు ఒకసారి పరీక్షించుకునే వ్యక్తివై ఉన్నావు. నువ్వు తప్పులు చేసి ఇంకా తప్పులోనే జీవిస్తూ శ్రమలు అనుభవిస్తున్నట్లయితే నువ్వు బయటికి రాలేవు. హల్లెలూయా, నువ్వు బయటికి రాలేవు. పాస్టమ్మ అంటుంది, 2 అన్నదమ్ముల గురించి పాస్టమ్మకు దేవుడు దర్శనం చూపించాడు. పెద్దోడు ఏం చేసినట? బురదలోనే ఉన్నాడట. చిన్నోడిని పెద్దోడు ఏం చేస్తాను? లాగుతాడట. హల్లెలూయా. ఎల్లకు బురదలకు లాగుతాడట. మనం దేవునికి విరోధంగా జీవించి కొంతమంది క్రైస్తవులు వాళ్ళు విరోధంగా జీవిస్తారు. కొత్తగా వచ్చే ఆత్మలు ఏం చేస్తారు? వాళ్ళకు కూడా ఈ వజ్రాని మాటలు చెప్పి వెనక్కు లాగుతూ ఉంటారు. నువ్వు ఎట్లాగూ నూతన సృష్టిగా జీవించట్లేదు, వాళ్ళనన్నా జీవించేటట్టు చేయి, లేకపోతే నీకు కఠినమైన శిక్షలు ఉంటాయి నరకములో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొత్త ఆకాశములో కొత్త భూమిలో నువ్వు ఉండాలి అంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. నూతన సృష్టి అంటే ఏంటి? ఇంతకు ముందున్న స్వభావం నీలో ఉండకూడదు. నరమాంస భక్షకులు జీవించే స్థలానికి ఒక దైవజనుడు వెళ్ళి సువార్త చెప్తే ఆ నరమాంస భక్షకుడు రక్షించబడ్డాడట. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. రక్షించబడి ఏం చేసిందటంటే పాస్టర్ తోటి తిరిగి చాలా సంవత్సరాలు తిరిగి తన పాపం అంతా ఒప్పుకొని వదిలిపెట్టి మంచిగా సేవలోనికి వచ్చిందట. గమనించండి, సేవలోనికి వచ్చిన తర్వాత సంఘం మంచిగా అభివృద్ధి అయింది. అనేక మంది యవనస్తులు కూడా మందిరానికి వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత తనను ప్రతిరోజు ప్రేరేపిస్తున్నదట. ఏంటి? ఇంతకుముందు మనుషులను చంపుకొని తిన్న జీవితం ప్రేరేపిస్తున్నదట. ప్రేరేపించగానే అప్పుడు తను ఏం చేసిందంటే ఒక యవనస్తుని, నేను మీటింగ్కి వెళ్తానా, నాతో వస్తావా అని చెప్పి తీసుకొని వెళ్ళిందట.
వెళ్తున్నప్పుడు నువ్వు ముందు నడు, నేను వెనక నడుస్తానని చెప్పి వెళ్ళినట. ఈ రోజులలో బైకులు ఉన్నాయి, సైకిళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ రోజులల్లో సైకిల్ కూడా లేవు. హల్లెలూయా. మా అమ్మ పుస్తకాలతో అమ్మి మా అన్నకు సైకిల్ కొన్నది. బుధరావుపేటకు బడికి పోవాలని. 600 500 ఆ రోజులలో. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయితే నడిచి వెళ్తుట ఆ యవనస్తుడు ముందుకు పోతా అంటే ఈయన ఏం చేసిండు, కట్టి అందుకుని కొట్టి వాని చంపి రక్తం దాగి కావలసినంత ఆ మనిషి శరీరాన్ని తిని వాని వేరే బొందలేసి కథ మంచిగా పిల్లి కనుక ముంతల తలకాయ పెట్టి తాగి మళ్ళా వచ్చి యజమానుని పక్కెమడి కూర్చున్నట్టు వచ్చి మళ్ళీ ప్రసంగం చేస్తున్నాడట. అయ్యా మావాడు ఏంటంటే మీ వాడు మొన్న నేను చెప్తే అటు పోయిండు, చూసినావు అట్లనే తప్పించుకొని పోయిండు, వాడు ఎడిపోయిండో గిసంటి కొడుకును కన్నావు అని చెప్పి మాయమాటలు చెప్పిండు. సరే వాడే ఒత్తడితి అని చెప్పి అనుకున్నది. ఇట్లా 2-3 చంపుకొని తింటున్నప్పుడు ఈయనతో వెళ్ళిన ప్రతి వ్యక్తి మాయమవుతున్నాడని చెప్పి ఏం చేశారంటే వీళ్ళు నిఘా పెట్టి ఆ దైవజనుడు ఒక యవనస్తుని తీసుకుని వెళ్తున్నప్పుడు నిఘా పెట్టి మరి వెళ్తుండగా మరలా కట్టెను ఎంకులాడుతా ఉన్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. కట్టెను ఎంకులాడి ఆ యవనస్తుని కూడా చెప్పారట, నువ్వు జాగ్రత్తగా ఉండు బిడ్డ, నిన్ను వెంబడిస్తున్నాం మేమని చెప్పి ఆ యవనస్తుని కూడా చెప్పారట. ఆ కట్టె అందుకుని కొట్టబోయేసరికి అతడు తప్పించుకున్నాడు. ఇంతనికే వీళ్ళందరూ చూసిన వ్యక్తులు కూడా వచ్చి పట్టుకొని అతన్ని తీసుకెళ్ళి బాగా కొడితే వాళ్ళందరినీ నేనే చంపుకొని తిన్నానని చెప్పి అతడు సాక్ష్యం ఇచ్చినాడట. హల్లెలూయా. గమనించండి, పాతవి గతించిపోయినాయా, నూతన సృష్టిగా జీవించిండా ఇతను. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది నమ్మించి గొంతుకొస్తారు, కొంతమంది ఏడిసి ఏం చేస్తారంటే నమ్మిస్తారు, ఏడిసి నమ్మించి గొంతుకొస్తారు. జాగ్రత్త పడాలి, చివరి దినాలు ఇవి, ఎవరిని నమ్మకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందుకనే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. హల్లెలూయా. గమనించండి దైవజనమా, నూతన సృష్టిగా నువ్వు జీవించాలి. అయితే నీ పక్క వ్యక్తిని నువ్వు గమనిస్తూ ఉండాలి. అతనితో నువ్వు సావాసం చేస్తున్నప్పుడు నువ్వు గమనిస్తూ ఉండాలి. ఎప్పుడు ఏ విధంగా ఎలా మారుతారో తెలియదు. కయ్యను సొంత తమ్మున్నే చంపడం జరిగింది. హల్లెలూయా. చంపిండా? పొలానికి తమ్ముడా రారా పొలం కాడికి వేద్దామని చెప్పి అతనిలో ఉన్న మనసులో ఉన్న ఈర్ష్య ద్వేషం ఎవరికెరకా తెలుసా? తెలియదు. మా అన్న పిలుస్తాడు, ఎందుకన్నా నేను రానే, నాకు గొర్రెలు పోతాయి అని చెప్పి ఏబేలు అంటాడు. గంటసేపు వేద్దాం రాదరా తమ్ముడా, ఎందుకంటే కయ్యను వ్యవసాయం చేసేటోడు, ఏబేలు గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరిని పొలం కాడికి తీసుకుపోయిండు. తమ్ముడు అడు చూర్రు అదంతా మనదేరా తమ్ముడా. అప్పుడు ఎవడన్నా ఉన్నాడా భూమి మీద? ఆదాము, అవ్వ, ఈ కయ్యను, ఏబేలు, ఈ 4 ఉన్నారు. వాళ్ళకు నచ్చినంత దున్నేదట. ఈ రోజులు అలా లెవెల్ బండ్లు వచ్చినాయి కాబట్టి భూమి ప్రతిదీ సేద్యం చేయబడుతుంది. పుక్లింగులు లెవెల్ బండ్లు వచ్చినాయి కాబట్టి. ఒక 15-20 సంవత్సరాల క్రితం చూస్తే నాగులకోటకు మొత్తం చెట్లే, ఈ అడవంతా చెట్లే. ఎందుకంటే గొడ్లతోటి వాళ్ళు దున్నపోతులతో దున్నేది కాబట్టి దున్ని కొంత పొలాన్ని వదిలిపెట్టేది వాళ్ళు. హల్లెలూయా. చెప్తాను, నాకు తెలుసు. ఇప్పుడు లెవెల్ బండ్లు, ఆ జేసీబీ మిషన్లు వచ్చినాయి కాబట్టి అవన్నీ క్లియర్ చేస్తున్నారు. ఆ రోజు కాలంలో కూడా కయ్యను, ఏబేలు వెళ్ళినప్పుడు వాళ్ళకి నచ్చినంత దున్ని కడమ భూమి అంతా వదిలిపెట్టి ఉంచిరు వాళ్ళు. అక్కడ చూడు, అక్కడి వరకు గది కూడా అయిపోయినావన్నా అని అంటే, ఎంత కని చేయనురా తమ్ముడా అని చెప్పి ఈయన అనుకుంటే కర్ర అందుకొని మెడల మీద కొట్టి, కింద పడితే తలకాయ మీద కొట్టి చంపేయడం జరిగింది. హల్లెలూయా. ఇది ఎవరిని నమ్మే రోజులు కాదు దైవజనమా, గమనించండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు జీవిస్తున్నప్పుడు నూతన సృష్టిగా మార్చబడాలి. నీలో విషయం ఉన్నదంటే నువ్వు ఆత్మ ఎక్కడికి పోతుంది? నీ ఆత్మ నరకానికి పోతుంది. ఇస్కరేతు యూదా వాళ్ళతోటే, యేసుప్రభుతోటే తిరిగిండు, కానీ తనలో ఏమున్నది? ఏం రింపుకున్నాడు? ఇశాన్ని రింపుకున్నాడు. విషమును రింపుకొని ఎప్పుడు యేసుప్రభును పట్టిద్దామని సమయం చూసిండు. 30 వెండి రూకలు తెచ్చుకొని యేసుప్రభును మరి అప్పగించడం జరిగింది. హల్లెలూయా. నీవు అలా ఉండకూడదు. నిన్న అలా చేయడం కొరకు కాదు,
అలా జీవించడం కొరకు కాదు, ఆయన సన్నిధికి నిన్ను నడిపించింది. నువ్వు క్రొత్తగా జీవించాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి. నీ ఇంటి పక్కమటి దూర ప్రాంతం నుండి ఎవడన్నా వచ్చి నీ ఇంటి పక్కకి ఇల్లేసుకొని, వాడు స్థలం కొనుక్కొని ఇల్లేసుకొని కట్టుకొని ఉన్నప్పుడు అతనికి నువ్వు హాని చేయొద్దని బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు వానికి బలగం లేకపోతే, బంధువులు లేకపోతే కూడా క్రైస్తవుడా కాదా? హల్లెలూయా. ఏం చేస్తున్నారంటే వాని మీద వానికి బలం లేదని చెప్పి అదియోటి ఇయోటి మాట్లాడి వాన్ని పొరుగు వాని మేలోరువని పరిస్థితులు కలిగి ఉంటున్నది చాలా మంది సమాజం. నీవు అలా ఉండకూడదు. నువ్వు మేలోర్చే గుణం కలిగి ఉండాలి, నువ్వు ప్రేమించే గుణం కలిగి ఉండాలి. పరాయి ప్రాంతం నుండి వచ్చి నీ పక్కకు జీవిస్తున్నప్పుడు అతనికి ఏ హానియు నువ్వు తలపెట్టకూడదు, సహకరించాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం ఎలా జీవించాలి? నూతన సృష్టిగా. మందిరములోనే భయము భక్తి కాదు, బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు విశ్వాసిగా జీవించు, అవిశ్వాసిగా జీవించొద్దు. ఎందుకంటే అవిశ్వాసులకు దేవుని రాజ్యము లేదు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలలో దీవించును గాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.